స్వరాలెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం.
కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. రెండు చేతులు చాపి నన్ను నిత్యము చూసి గొప్ప దేవునికి స్వరాలెత్తి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దామా? గనుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, దేవాని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా ఇటు చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించి ఇటు చక్కటి కూడుకుని ఏర్పాటు చేయడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలతోనూ ప్రభా నేను ఆరాధనలో గణపరచుటకు ప్రభా మాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. రాత్రి మరి కొద్ది సమయం ఈ సమయంలో మేము ఉంటుండగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. కూడిన బిడ్డలతోనూ ఈ శబ్దము, ఈ స్వరం ఎంతవరకు అయితే వెళుతున్నదో అందరితో కూడా ప్రభా మీరే స్వరమెత్తి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. బిగ్గరగా చెప్తామా? ఆమేన్. ఇంకా బిగ్గరగా అందరం మీ స్థలాల్లో కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగా.
స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యం రాత్రి వినడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి చక్కటి గృహాన్ని మరి అనుకోని రీతిగా నిర్మించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా. డబ్బులుండి కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు, స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు, కానీ దేవాతి దేవుడు తన కృప చూపితే, తన మార్గం తెరిస్తే ఎలాంటి వారికైనా చక్కటి గృహాలు దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నారు. నమ్ముతున్న వారు రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి భోజన కార్యక్రమం కూడా మన ముందు ఉంది కనుక త్వరగా దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు సువార్త కూడి గనుక సువార్త నిమిత్తమైనటువంటి మాటలు పంచుకుని త్వరగా మనము ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 27-28 వచన భాగాలు. చాలు, మనకందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య చేస్తూ ఆయన అనేక చోట్ల తిరిగినట్లుగాను, అనేక మందిని కలిసినట్లుగాను వాక్యంలోను చరిత్రలోనూ మనం నేర్చుకోగలుగుతాం. చదవబడినటువంటి లేఖన భాగంలో అదే రీతిగా ఆయన పరిచర్య చేస్తూ ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి పేరు ఏంటనంటే లేవి. మరొక చోట ఇదే వ్యక్తి పేరు మత్తయి అని కూడా రాయబడి ఉంది. సరే, చదవబడినటువంటి వాక్యములో లేవి అని రాయబడి ఉందని కనుక అదే ప్రస్తావించుకుందాం. దేవుని వాక్యం మనము చూడగలిగినట్లయితే ఈ లేవికున్న ప్రత్యేకత ఏంటి అనంటే, ఇతగాడు ఎక్కడ కూర్చున్నాడట? సుంకపు మెట్టునొద్ద కూర్చున్నాడు. ఎందుకు అక్కడ కూర్చున్నాడు అనంటే, అతడెవడు? సుంకరి అని రాయబడి ఉంది. మన మాటలో భాషలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పన్నులు వసూలు చేసేవాడు అని అర్థం. ప్రభుత్వం కొరకు, ఆనాడున్నటువంటి రోమన్ ప్రభుత్వం కొరకు పన్నులు వసూలు చేసి, మనుషుల యొద్ద పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి ఏం చేసేవాడంటే అప్పగించేవాడు. అట్టి గొప్ప పదవి, గొప్ప ఉద్యోగమునే చేస్తున్నటువంటి వాడు ఈ లేవి. వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఒక వ్యాఖ్యానకర్త రాస్తూ ఇతగాడికి ఉన్నటువంటి ఉద్యోగము, పదవి ఏంటి అనంటే ఏం చేసేవాడటే మనుషుల దగ్గర డబ్బులు ఏం చేసేవాడట? పిండేవాడు అని రాశాడు ఒక వ్యాఖ్యానకర్త. వసూలు చేయడం కాదు, వసూలు చేయటం కంటే అధికంగా మనుషుల దగ్గర ఏం చేసేవాడు? డబ్బులు ఆశించి తీసుకునేవాడు. అలా మనుషుల దగ్గర డబ్బులు పిండి ప్రభుత్వానికి ఏం చేసేవాడంటే ఆ డబ్బులను అప్పగించేవాడు. ఎందుకు? ప్రభుత్వం దగ్గర మంచి పేరు పొందాలని, ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర మంచి పేరు, మంచి పదవి సంపాదించడం కొరకు మనుషులను ఏం చేసేవాడనంటే మోసగించేవాడు. అసలైన పన్ను కంటే అధికమైన పన్నులు మనుషుల దగ్గర వసూలు చేసేవాడు. అలాంటి ఉద్యోగం, అలాంటి పని చేస్తూ బ్రతికేవాడు ఈ సుంకరి అనబడిన లేవి. అర్థమవుతున్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక అతగాడికి ఉన్నటువంటి పదవిని బట్టి ఇప్పుడు ఈ లేవి అనే సుంకరి
ఎక్కడ కూర్చున్నాడట? సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట యేసయ్య చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి మన ఆలోచన అంశం ఏమిటి అంటే, మనం ఎక్కడ కూర్చుంటున్నామో మన దేవుడు మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సుంకరి అనే లేవి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండగా యేసయ్య ఆ వ్యక్తి ఎక్కడ కూర్చుండి ఉన్నాడో యేసయ్య ఏం చేశాడట? చూచాడు. రాత్రి మన దేవునికున్న ప్రత్యేకత ఏంటి అనంటే, యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటి అనంటే, ఆయన చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే మనం పాడుతూ ఆరాధిస్తూ ఏమని పాడామనంటే, నన్ను చూచువాడా అని పాడాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిత్యము మనల్ని చూచే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో దేవుళ్ళు ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ అవి మట్టి బొమ్మలుగాను కన్నులుండి అవి ఏం చేయలేకపోతున్నాయి అన్నాడు? చూడలేకపోతూ ఉన్నాయి. వాటికి చెవులుండి అవి ఏం చేయలేకపోతున్నాయి? వినలేకపోతున్నాయి. ఆ మట్టి బొమ్మలు వాటికి నోరుండి అవి మాట్లాడలేక పోతున్నాయి. అయితే మన దేవుడు యేసుక్రీస్తుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనకున్న ప్రతి పరిస్థితిని ఆయన చూచే దేవుడై ఉన్నాడు. మనకున్న ప్రతి స్థితిగతులను ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ముఖ్యంగా మనము ఎక్కడ కూర్చుండి ఉన్నామో ఆయన మనల్ని చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగైతే ఈ రాత్రి మన ప్రశ్న ఏంటనంటే, ఆయన నిత్యము మనల్ని చూస్తున్న దేవుడైతే, ఆయన నిత్యము మనల్ని పరిశోధించే దేవుడైతే, మనం ఎక్కడ కూర్చుండి ఉన్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి 2-3 మాటలు మాత్రం త్వరగా నా సమయ పరిధిలో నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎక్కడ కూర్చుండి ఉన్నాం? దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం ఒకరు తీయండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం ఒకరు చదువుదాం. యేసయ్య విని చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలు కూర్చుండి ఉన్న అనుభవాలలో మొట్టమొదటిగా ప్రజలు ఎక్కడ కూర్చున్నారట? చీకటిలో కూర్చుండి ఉన్నారు, అంధకారములో కూర్చుండి ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు అనేకులు ఎక్కడ కూర్చుండి ఉన్నారంటే చీకటిలోనే కూర్చుండి ఉన్నారు. అలా చీకటిలో కూర్చుండి ఉన్న వారి మధ్యకు ఎవరొచ్చారట? ప్రభువైన యేసయ్య రాగానే వాక్యములో ఆయన మాట్లాడుతూ చెబుతున్న మాట ఏమిటంటే, అలా చీకటిలో కూర్చుండిన వారు ఏం చూశారట? గొప్ప వెలుగును చూచినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం.
నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు ఏమై ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగములలో ప్రజలు, భక్తులు మాట్లాడుతూ, నేను ఎక్కడ కూర్చుండి ఉన్నా? చీకటిలో కూర్చుండి ఉన్నాను, అంధకారంలో కూర్చుండి ఉన్నాను అని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. అంధకారంలో కూర్చుండి ఉన్న నాకు, చీకటిలో కూర్చుండి ఉన్న నాకు ఎవరు వెలుగో తెలుసా? యెహోవాయే నాకు వెలుగు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. చీకటిలో కూర్చుండి ఉండటం, అంధకారంలో కూర్చుండి ఉండటం వలన పాపము ఏం చేయబడతా ఉందో తెలుసా? లోకములో విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లోకములో, కుటుంబాలలో, సమాజములో అపరిశుద్ధత, అపవిత్రత, పాపం అధికమవ్వడానికి గల కారణం ప్రజలు ఎక్కడ కూర్చుని ఉన్నారో తెలుసా? చీకటిలోనే ఉన్నారు, అంధత్వంలో ఉన్నారు, అంధకారములో ఉన్నారు. నిజమైన వెలుగును చూడలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగైతే ఈ రాత్రి దేవుని వాక్యములతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ ప్రజలు కూర్చుండి ఉన్నటువంటి చోటేదో తెలుసా? చీకటి. ఈ రాత్రి చీకటి అనేటువంటి స్థలములో, చీకటి అనే కుర్చీలో కూర్చుండి ఉన్నారేమో ఈ రాత్రి మళ్ళీ మనము పరిశీలన చేసుకోగలిగినట్లయితే, ఈ రాత్రి దైవజనుడిగా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటి అనంటే, అట్టివారి కొరకే నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యోహాను సువార్తలో తీయద్దు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిజమైన వెలుగు ఒకటి ఉండెను. అదేమైందో తెలుసా? శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంట? వెలిగించు చున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి నిజమైన వెలుగు? ఎందుకు ఆ నిజమైన వెలుగు శరీరధారిగా ఈ లోకమునకు రావాల్సినటువంటి అవసరత అనంటే, ప్రజలు ఎక్కడున్నారో తెలుసా? చీకటిలో కూర్చుండి ఉన్నారు. ప్రజలు చీకటిలో ఇదిగో నివసిస్తూ ఉన్నారు. ప్రజలు పాపం అనేటువంటి అంధకారములో బ్రతుకుతున్నారు. ప్రజలు చీకటి అనేటువంటి, పాపం అనేటువంటి చీకటిలో నశించిపోతున్నారు గనక వారి కొరకు నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చినట్లుగా వాక్యం మనకు నేర్పుతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మాటలు నేను త్వరగా ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే, గడిచిన వార కాలంలో యవనస్తుల క్లాసులో నేర్పుతూ, సృష్టి క్రమము గురించి నేర్పుతూ ఒక చక్కటి మాట మేము ధ్యానించుకున్నాం. దేవాతి దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడినట్టు తెలుసా? వెలుగు కమ్మని పలికేనట. వెలుగు కలుగునుగాక అన్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నాడు? ప్రపంచం శూన్యం అంతా ఎలా ఉందో తెలుసా? చీకటి చేత ఏం చేయబడింది? ఆవరించబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, చీకటి తొలగించబడాలంటే, అంధకారము తొలగిపోవాలంటే నిశ్చయముగా ఏమి కలగాలి? ఏమి రావాలి? వెలుగు కలగాలి. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా పలికిన మాటే వెలుగు కలుగునుగాక అని పలికాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట చెబుతూ ఉండగానే దేవాతి దేవుడు ఎవరైతే ఇంకా చీకటిలో కూర్చుండి ఉన్నారో, ఇంకా పాపం అనేటువంటి అంధకారములో నివసిస్తూ ఉన్నారు, ఈ శబ్దం ఎంతవరకు అయితే వెళుతున్నదో, ఇక్కడ ఉన్నటువంటి గృహాలలో ఎవరైతే ఇంకా చీకటిలో నివసిస్తున్నారో
ఆ కుటుంబాలన్నిటికీ పైగా దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకునుగాక. నమ్ముతున్న వారు ఆమేన్ చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతి కుటుంబంలో దేవుని వెలుగు దిగి వచ్చునుగాక. ప్రతి కుటుంబంలో దేవుని వెలుగు ఇదిగో హల్లెలూయా దిగి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని వాక్యములతో ఈ రాత్రి మాట్లాడుతున్న నేర్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రజలు ఇదిగో అంధకారములో కూర్చున్నటువంటి ప్రజలు, ఇదిగో చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు, ఇదిగో హల్లెలూయా మీ చోటు మీ సహవాసాలు అంధత్వంలో అయితే, పాపముతో కూడినదైతే, చీకటితో కూడినదైతే ఈ రాత్రి దేవుడు తన వెలుగును మీ కొరకు పంపునుగాక. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మీ కొరకే 2025 సంవత్సరాల క్రితం నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మిమ్మల్ని చూచే దేవుడు, చీకటిలో మిమ్మల్ని చూస్తున్న దేవుడు, అంధకారములో ఇంకును పాపపు సహవాసములో మిమ్మల్ని పరిశోధిస్తున్న దేవుడు ఈ రాత్రి మీ కొరకు తన ఇదిగో వెలుగును ప్రకాశింప చేయునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాపం అనేటువంటి చీకటి విస్తరిస్తా ఉంది. ఇదిగో దేవుని వాక్యము నేర్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందరూ పాపము చేస్తున్నారు కాబట్టి ఆయన మహిమను ఏం చేయలేకపోతున్నారో తెలుసా? పొందలేకపోతున్నారు అని వాక్యం మనకు నేర్పుతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి ఎవరైతే అంధత్వంలో కూర్చుండి ఉన్నారో, ఎవరైతే చీకటిలో కూర్చుండి ఉన్నారో వారి కొరకు దేవుని వెలుగు ఈ రాత్రి దిగి రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సువార్త కూడిక అట్టి వారి గృహాలన్నిటికీ కూడా ఇదిగో దేవుని వెలుగు దిగి వచ్చేదిలాగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటల్ని త్వరగానే ముగించేస్తాను. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా ప్రజలు ఎక్కడ కూర్చున్నారో తెలుసా? చీకటిలో కూర్చున్నాడు. మీకా మాట్లాడుతుంటున్నాడు, నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా? అంధకారంలో నేను కూర్చుండి ఉన్నప్పుడు ఇదిగో యెహోవాయే నాకేమయ్యాడో తెలుసా? వెలుగు అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంధకారముతో ఇదిగో చీకటితో ఇదిగో కన్నులు కప్పబడి ఇదిగో హల్లెలూయా వెలుగును చూడలేక, దేవుని మహిమను చూడలేక ఇదిగో నివసిస్తున్నటువంటి అంధకారములో ఉన్నటువంటి తన ప్రజల కొరకు దేవుడు తన వెలుగును ఇదిగో పంపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిజమైన ఇదిగో వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతవాసులలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గృహములోనికి ఆయన వచ్చునుగాక. ఆయన వెలుగు ప్రకాశింప చేయునుగాక. ఆమేన్. నా మాటలను త్వరగా ముందుకు తీసుకెళ్తున్నాను. మొట్టమొదటిగా ఎక్కడ కూర్చున్నారో తెలుసా? ప్రజలు చీకటిలో కూర్చుండి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి చీకటిలో కూర్చోవడం వలన అపవిత్రత పెరుగుతుంది, పాపం విస్తరిస్తూ ఉంది. ఇదిగో హల్లెలూయా అనుబంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు అన్ని కూడా ఇదిగో సర్వనాశనమైపోతున్నటువంటి దినాలలో ఇదిగో హల్లెలూయా తరములో మనము జీవిస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మొత్తం ఏమైపోయిందో తెలుసా? చీకటి, పాపం అనేటువంటి చీకటి. అట్టి వారందరి బ్రతుకులలో దేవుడు తల వెలుగును పంపునుగాక. నా మాటలను త్వరగా ముందుకు తీసుకువెళ్తున్నాను. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే యోనా గ్రంథములోకి త్వరగా మన దృష్టిని తీసుకొద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచన భాగం చదవండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, యోనా ఎక్కడ కూర్చున్నాడంటే ఒక నీడను కూర్చున్నాడట. కూర్చుని తాను చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ పట్టణమునకు ఏమి సంభవించునో చూస్తా కూర్చున్నాడట.
అది అర్థం అవ్వడానికి బైబిల్ తెలిసిన వాళ్ళకైతే బాగా తెలుసు. కానీ వాక్యములో మనం చూడగలిగినట్లయితే యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఇతగాడొక ప్రవక్త, దేవుని చేత పంపబడిన ప్రవక్త. నినవే అనబడినటువంటి ఒక పట్టణం ఉంది. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపములో జీవిస్తూ, దేవునికి అయిష్టమైనటువంటి కార్యకలాపాలలో జీవిస్తూ ఉంటే దేవుని కోపం వారి మీదకి వచ్చి ఈ యోనా అనబడినటువంటి ఈ భక్తునితో, ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో ఆ నినవే పట్టణస్థులందరూ పాపం చేస్తూ ఉన్నారు. నినవే పట్టణం అంతా కూడా పాపము చేత నింపబడిపోయింది. పట్టణం అంతా కూడా అపవిత్రత చేత నింపబడిపోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ఏం చేయాలంటే ప్రవచించాలి. ఏమని ప్రవచించాలి? మీరు గనక పశ్చాత్తాపపడకపోతే నేను ఈ పట్టణం మీదకి ఏం తీసుకురాబోతున్నానంటే దేవుని ఉగ్రతను తీసుకురాబోతున్నాను అని చెప్పి ప్రకటించాలి, ప్రవచించాలి అని యోనా భక్తునితో మాట్లాడాడు. ఈ భక్తుడు ఒక యూదుడు గనక, ఒక ఇజ్రాయేలీయుడు గనక నినవే పట్టణానికి వెళ్ళి ఈ ప్రవచనం ప్రవచించడానికి వాస్తవంగా ఇష్టపడలా. కానీ ఎట్టకేలకు దేవుని ప్రణాళికలో నినవే పట్టణానికి వస్తాడు, చేరుకుంటాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను వీధి వీధి వెళ్ళి ఏం చేస్తాడనంటే ప్రకటిస్తాడు. ఈ రాత్రి ఈ వీధిలోకి ఏ రీతిగా సువార్తను పంచడానికి మేము వచ్చామో అదే రీతిగా ఆ యోనా అనబడినటువంటి వ్యక్తి కూడా, ఆ ప్రవక్త కూడా ఏం చేస్తాడనంటే వీధి వీధికి వెళ్ళి నినవే పట్టణంలో మీరు గనక పశ్చాత్తాపపడకపోతే దేవుడు మీకు కీడు చేయబోతున్నాడు, దేవుడు మీ మీదకి ఉగ్రత తీసుకురాబోతున్నాడు, దేవుని కోపం మీ మీద ఉంది, కాబట్టి మీ పాపాన్ని మీరు విడిచిపెట్టి మీరేం చేయాలి అన్నాడంటే పశ్చాత్తాపపడి దేవుని వైపుకి తిరగాలి అని ప్రకటించాడట. ప్రకటించాడు, బాగానే ఉంది. ఆ పట్టణస్థులందరూ ఈ భక్తుడు, ఈ ప్రవక్త యొక్క మాట విని ఏం చేయడం ప్రారంభించారనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి తప్పిదాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ప్రారంభించారు. వారు చేస్తున్నటువంటి పాపాలు దేవుని సన్నిధిలో పంచుకొని పశ్చాత్తాపపడడం ప్రారంభించారు. అతగాడు ప్రవచించిన ప్రవచనం మేరకు ఆ ఊరు పట్టణం అంతా కూడా ఏం చేయబడిందంటే పశ్చాత్తాపపడడం ప్రారంభించింది, దేవుని వైపుకి తిరగడం ప్రారంభించింది. బాగానే ఉంది అంతవరకు. సరే, ఇంతకీ చదివినటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి భాగంలో వాక్యం మనకి నేర్పుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అంతా ప్రవచించాడు, పట్టణస్థులందరూ పశ్చాత్తాపడుతున్నారు, పట్టణస్థులందరూ దేవుని వైపుకి తిరిగారు. కానీ ఈ వ్యక్తి స్థలము, ఈ వ్యక్తి కూర్చున్నటువంటి చోటు ఎలాంటిది అనంటే, కూర్చుండి ఇతగాడు ప్రవచించినందుకు వారు పశ్చాత్తాపడుతున్నారని, దేవుని వైపుకి తిరుగుతున్నారని ఏమాత్రం సంతోషం ఇతనిలో లేదు. లేకపోగా ఇతగాడు చేస్తున్నటువంటి పని ఏంటనంటే ఆ పట్టణం మీదకి ఏమి సంభవించబోతుందో అని ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు చూస్తున్నాడట. అంటే ఇతగాడి ఉద్దేశంలో, ఇతగాడి హృదయంలో, ఇతగాడి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే నిశ్చయముగా దేవుడి ఉగ్రత ఆ పట్టణం మీదకి ఏం చేయబోతుంది? రాబోతుంది. దేవుడు నిశ్చయముగా ఆ పట్టణం మీదకి తన కీడును ఏం చేయబోతున్నాడు? తీసుకు రాబోతున్నాడు అని అతగాడు అనుకున్నది ఏంటనంటే దేవుడికి ఎలా కీడు చేస్తాడో, ఏమి ఆ పట్టణానికి సంభవించబోతుందో అని ఏం చేస్తున్నాడు తెలుసా? దూరముగా ఉండి ఎదురు చూస్తా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దానికి పెట్టగలిగినటువంటి పేరేంటో తెలుసా? ఆ స్థలానికి, తను కూర్చున్నటువంటి చోటికి, తాను కూర్చున్నటువంటి కుర్చీకి, ఆ సింహాసనానికి పెట్టగలిగినటువంటి పేరేంటో తెలుసా?
స్వార్థం అనే కుర్చీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి అనేక మంది మనలో కూడా అదే స్వార్థపూరితమైనటువంటి స్థానంలోనే కూర్చుండి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాస్తవానికి వారు పశ్చాత్తాపపడాలని, వారు దేవుని నమ్మి దేవుని వైపుకి తిరగాలని ప్రకటించాడు, కానీ ఇతని స్వార్థం ఏంటో తెలుసా? ఆ పట్టణం మీదకి దేవుని కోపము రావాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుటుంబం మీదకి దేవుని కోపము రావాలని, ఇదిగో పట్టణం మీదకి దేవుని ఉగ్రత దిగి రావాలని, ఏదో ఒక రీతిగా పట్టణము నాశనమో ప్రవచించడం అయితే ప్రవచించాడు, ప్రకటించడం అయితే ప్రకటించాడు, సువార్త చెప్పడం అయితే సువార్త చెప్పాడు. కానీ ఇతగాడు ఎంత స్వార్థపరుడైనటువంటి ప్రవక్తనంటే, ఇదిగో ఆ పట్టణస్థుల యొక్క కీడును కోరుకునేవాడు. ఆ పట్టణస్థుల యొక్క ఇదిగో మేలు తప్ప మేలు కాక ఆ పట్టణస్థులు ఆశీర్వదింపబడడం ఇష్టం లేనివాడు. ఇదిగో పట్టణస్థులు దేవుని కృపను పొందుకోవడం ఇష్టం లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతని ఉద్దేశంలో మా యూదులు తప్ప ఎవరు దేవుని కృపను పొందుకోకూడదు, మా ఇజ్రాయేలీయులు, మా యూదులు తప్ప ఎవరు దేవుని యొక్క మేలులను పొందకూడదు, ఎవరు కూడా ఆశీర్వదింపబడకూడదు అనేటువంటి తలంపు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇతను కూర్చున్నటువంటి స్థలానికి, ఆ కుర్చీకి మనం పెట్టగలిగినటువంటి పేరేంటో తెలుసా? స్వార్థం అనే కుర్చీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసా? మనలో అనేకులు స్వార్థం అనేటువంటి కుర్చీలో కూర్చుండి ఉన్నాం. పేరుకు దేవునిని తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, దేవునిని తెలియని వాళ్ళు ఉండొచ్చు, సంఘస్థులు ఉన్నారు, ఇదిగో అవిశ్వాసులు కూడా ఈ రాత్రి నా మాటలు వింటూ ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి స్పష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? స్వార్థం అనేటువంటి కుర్చీ నుండి మనము ఇదిగో హల్లెలూయా దిగి రావాలని దేవుడు ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. నమ్ముతున్న వారు, అర్థమవుతున్న వారు ఏకీభవించి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మార్లు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అనేక మార్లు దేవుని మాటను ప్రకటిస్తున్నాం, బాగానే ఉంది. అనేక మార్లు దేవుని వాక్యాన్ని మన సాక్ష్య రూపకంగానో ఇదిగో మన ఇరుగు పొరుగు వారికి దేవుని మాటను మనం ప్రకటిస్తున్నాం, బాగానే ఉంది. కానీ హృదయంలో వారి కీడును అనేక సార్లు కోరుకుంటున్న వారు లేదా? ఇరుగు పొరుగు వారి యొక్క కీడును కోరుకుంటున్న వారు లేదా? హల్లెలూయా మన సమాజంలో మనకి విరోధముగా మాట్లాడిన వారు కానీ, మనకి వ్యతిరేకంగా నిలిచేవారు కానీ, వారి కీడును యోచించేవారు ఈ రాత్రి ఈ స్వరము ఆలకిస్తున్న వారిలో ఎవరునూ లేరా? దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, సువార్త పంచుతున్నామని చెప్పుకుంటున్నాం, మన సాక్ష్యం చెప్పుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. కానీ హృదయంలో, మనసులో ఎదుటివారి కీడునే కోరుకుంటున్నాం అనేక మార్లు. ఇది స్వార్థపూరితమైన హృదయం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలవదు. యోనా వంటి స్వార్థపూరితమైనటువంటి వారు మనలో అనేకులు ఉన్నారు. ఈ రాత్రి ఆ కుర్చీలో నుండి మనము దిగి రావాలని దేవుడు కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు. నువ్వు కూర్చుండి ఉన్న చోటు ఆయన చూచే దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని కొరకు ఒక సొర చెట్టుని ఏం చేశాడట? మొలిపించి మంచి ఎండవేళ కూర్చుని ఉన్నాడట. మంచి ఎండవేళ కూర్చుని ఉంటే దేవుడు ఒక సొర చెట్టుని రాత్రికి రాత్రి ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఏం చేశాడో తెలుసా? ఆ సొర చెట్టు యొక్క నీడలో చాలా చల్లగా ఏం చేశాడట? కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరుసటి రోజు చూసేసరికి ఆ చెట్టు ఏమైపోయిందో తెలుసా? పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు మరలా ఏమొచ్చింది? ఇతగాడికి ఎండ వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత స్వార్థపరుడు తన స్వభావంలో మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనలో అట్టి స్వార్థపరులైన వారు ఎదుటి వారి హల్లెలూయా కీడును యోచిస్తూ పేరుకు ప్రార్థిస్తున్నామని చెప్తున్నా, పేరుకు సాక్ష్యం పంచుకుంటున్నామని చెప్తున్నా, పేరుకు సువార్త పంచుకుంటున్నామని
చెప్పుకుంటున్నాం, కానీ ఇరుగు పొరుగు వారు, సమాజం యొక్క కీడుని అధికంగా మన మనసుల్లో కోరుకుంటున్నామేమో. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మనకు ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆ స్వార్థమైనటువంటి కుర్చీలో నుండి మనము దిగి రావాలని దేవుడు కోరుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన హృదయాలను ఏం చేస్తాడట? పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడును గాక. ఇదిగో హల్లెలూయా. లోకంలో రిపోర్ట్లు ఇచ్చేవి, స్కానింగ్లు చేసేవి ఎన్నో పరికరాలు ఉన్నాయి, ఎన్నో స్కానింగ్లు చేసేటువంటి మెషిన్స్ ఉన్నాయి. కానీ ప్రతిదీ శరీర సంబంధమైన వాటిని స్కాన్ చేసి మనకు చూపించగలదు రిపోర్టుగా. కానీ ఏది కూడా మనుషుని యొక్క హృదయంలో ఎట్టి తలంపులు కలిగి ఉన్నారు ఏ మెషిన్ కూడా మనకి రిపోర్టు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎరిగిన వాడు ఒకడు మాత్రమే. ఎవరో తెలుసా? పరలోకమున్న దేవుడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రి ఇదిగో హృదయాలను ఆయన పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఇదిగో మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయంలో మనకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి తలంపులు ఇదిగో మన పక్కన కూర్చున్న వారికి కూడా ఏం చేయదో తెలుసా? తెలవదు. కానీ రాత్రి ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా చీకటి అనే కుర్చీలో కూర్చున్నవారు, రెండవదిగా స్వార్థం అనేటువంటి కుర్చీలో కూర్చున్నవారు, మూడవదిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 27వ వచన భాగం చదువుదాం త్వరగా. దేవుని వాక్యంలో మనం ధ్యానించగలిగినట్లయితే నేను సింపుల్గా చెప్పేసి ముగించేస్తాను. 2 రాజులు ఉన్నారట. 2 రాజ్యాలను పరిపాలించేటువంటి 2 రాజులు. ఆ రాజులు ఏం చేస్తున్నారట? ఒకే భోజన పంక్తిలో కూర్చుని ఉన్నారు. కానీ ఇరువురికి ఏముందో తెలుసా? కపటమైన మనస్సులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ రాజులు కూర్చుని ఉన్న చోటేది అని అంటే పెట్టగలిగే పేరేంటో తెలుసా? కపటం అనే కుర్చీ, మోసం అనే కుర్చీ. పేరుకు రాజులే, పేరుకి ఒకే బల్ల మీద ఒకే పంక్తిలో కూర్చుని ఏం చేస్తున్నారో తెలుసా? 2 భోజనం చేస్తున్నారట. కానీ ఇరువురి హృదయాలలో ఏముందో తెలుసా? కపటం ఉంది. అర్థమవుతున్న వారు చెప్పాలి, స్పందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు చూడండి, బైబిల్స్ ఇంటికి వెళ్ళినా చదువుకోండి. వాక్యం మనకి నేర్పుతున్నటువంటి మాట, ఇరువురు రాజులే, ఇరువురు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారే ఒకే బల్ల మీద కూర్చుని ఏం చేస్తున్నారో తెలుసా? భోజనం చేస్తున్నారు. కానీ హృదయంలో ఏముందో తెలుసా? కపటము. రాత్రి అలాంటి స్థితిలోనే, అలాంటి కుర్చీలోనే కూర్చున్నవారు అనేకులు ఉన్నారు. ఒకే బల్ల మీద కూర్చుని భోజనం చేస్తున్నాం, ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నాం, కలిసి సహవాసం చేస్తున్నాం. కానీ హృదయంలో ఏముందో తెలుసా? కపటము. హృదయంలో ఏముందో తెలుసా? మోసము. ఈ రాత్రి మన కుర్చీ ఏంటో మనం ఆలోచన చేయాలి. ఏ కుర్చీలో మనం కూర్చుని ఉన్నామో ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుడు సంఘముతోనూ ఇదిగో వెలుపటి వారితో కూడా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కపటము, మోసము అసలు ప్రారంభించబడినదే ఎవరి ద్వారా అన్నో తెలుసా? సైతాను గాడి ద్వారా. సువార్తకుడి గనుక ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. దేవాతి దేవుడు ఆది మానవులను సృజించాడు. ఆదాము, అవ్వ అని వారికి పేర్లు పెట్టాడు. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో, తన స్వభావం చొప్పున ఆ మానవులు బ్రతకాలని, తనతో చక్కటి సహవాసం చేస్తూ ముందుకు సాగాలని దేవుడు ఆశపడిన దేవుడు వారికి ఒక తోటనిచ్చి
ఆ తోటను మీరు సేద్యపరచండి, ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ కూడా మీరు తిని చక్కగా సంతోషించండి అని దేవుడు వారికి పరిపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు. అయితే దేవుడు వారితో చెప్పినండి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా, ఇదే తోటలో 2 వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్ష ఫలాలను మీరు ఏం చేయకూడదు, ముట్టకూడదు, వాటిని మీరు తినకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే లోకంలోనికి పాపం రావడానికి గల కారణం, లోకము ఇంతగా విచ్చలవిడిగా అపవిత్రతలోనికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా, అంత స్వేచ్ఛగా సంతోషంగా బ్రతికినటువంటి మన ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలను ఎవడు మోసం చేశాడు తెలుసా? సాతానుడు మోసం చేశాడు. ఏ మోసం చేశాడు? సంతోషంగా దేవునిని అనుసరిస్తూ సంతోషంగా దేవుని సన్నిధిలో తోటలో ఆ ఫలాలన్నీ కూడా తింటూ బ్రతుకుతున్నటువంటి ఈ ఆది మానవుల దగ్గరికి వచ్చి ఏం చెప్పాడనంటే, దేవుని మాట మీరు నమ్మమాకండి, దేవుడు అలాగే చెప్తాడు, ఇదిగో ఏదైతే ఆయన తినకూడదన్నాడో ఆ ఫలాలు మీరు తీసుకుని తింటే మీరు కూడా ఏమైపోతారో తెలుసా, దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. అంతే. ఆ మాటకు, ఆ మోసపూరితమైనటువంటి మాటకు, ఆ కపటపూరితమైనటువంటి ఆ మాటకు మనుషుడు ఆలోచన కూడా చేయకుండా ఏం చేశాడో తెలుసా, ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దానిని తినడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కపటపూరితమైనటువంటి ఆ ఒక్క మాట, ఆ మోసగించినటువంటి ఆ ఒక్క మాట మనుషును ఎటు లాగిందో తెలుసా, పాపం వైపుకి లాగింది, అపవిత్రతలోనికి లాగింది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ రాత్రి. అలాగైతే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి 3వ కుర్చీ ఏంటో తెలుసా, 3వ స్థానం ఏంటో తెలుసా, కపటము అనే కుర్చీ. ఇదిగో హల్లెలూయా, మోసం అనే కుర్చీ. అనేక మంది ఇదిగో హల్లెలూయా బయటికి ఒకే భోజన పంక్తిలో కూర్చుని ఇదిగో ప్రేమను నటిస్తున్న వారు ఉన్నారు, ఇదిగో సహవాసమును నటిస్తున్న వారు ఉన్నారు, ప్రార్థన కోరుతూ ఇదిగో ప్రార్థన చేస్తూ ఇదిగో ఆప్యాయతలు ఇదిగో వేషధారణతో కూడినవిగా ఇదిగో నటిస్తున్న వారు అనేకులు ఉంటూ ఉండగా హృదయం మాత్రం ఎలాగుందో తెలుసా, మోసముతోను కపటముతోను ఉన్నట్లుగా వాక్యం మనకు నేర్పుతుంది. ఈరోజు సంఘాలలో కూడా ఇదిగో హల్లెలూయా అదే పరిస్థితి. ఒకే సహవాసములు ఉంటూ ఒకే భోజనము ఇదిగో తింటూ ఒకే పానీయమును ఇదిగో హల్లెలూయా సేవిస్తూ కూడా కపటముతో కూడినటువంటి హృదయాలు, ఇదిగో మోసముతో కూడినటువంటి హృదయాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మన హృదయాలను చూస్తున్నాడన్న సంగతి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతున్న వారు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కపటముతో కూడినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు అని అంటే, ఆ కపటపూరితమైనటువంటి హృదయము ఇచ్చిన వాడెవడు తెలుసా, సాతానుడు. దానిని ప్రారంభించిన వాడే అపవాది, దానిని మనలో నింపేవాడే సాతానుగాడు. ఈ రాత్రి అట్టి కపటపూరితమైనటువంటి ఇదిగో హల్లెలూయా మోసములకు ఏం చేయకూడదు తెలుసా, మన హృదయము అప్పగించబడకూడదని వాక్యం మనకు నేర్పుతుంది. అందుకనే భక్తుడు వాక్యంలో నేర్పుతుంటాడు, హృదయము అన్నిటికంటే ఏమన్నాడు తెలుసా, మోసకరమన్నాడు. అందులో దాగి ఉన్నది ఏది కూడా బయటకి తెలవదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మనుష్యుడు ఇదిగో హల్లెలూయా బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలడు గాని దేవాతి దేవుడు హృదయాంతరంగాలను చూడగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి కపటం అనే కుర్చీలో కూర్చుని ఉన్నావా? ఈ రాత్రి నువ్వు ఆ కుర్చీలో నుండి దిగి రావాలని దేవుడు నిన్ను పిలుస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కపటం అనేటువంటి కుర్చీలో నుండి నువ్వు దిగి రావాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకనే కీర్తన గ్రంథంలో చూడగలిగినట్లయితే 12వ కీర్తన 2వ వచనంలో అంటాడు, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతున్నారు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో వారు ఏం చేస్తున్నారో తెలుసా, పలుకుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో భక్తుడు మనతో మాట్లాడుతూ నేర్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా,
అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అబద్ధములు ఆడేవారే, అందరూ కూడా ఇదిగో మోసకరమైనటువంటి ఇదిగో మనస్సులు కలిగిన వారే, అందరూ కూడా ఇచ్చకములతో కూడినటువంటి పెదవులను కలిగిన వారే కదా అని భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవాతి దేవుడు కూడా ఇదిగో హల్లెలూయా మన హృదయాలను పరిశీలన చేస్తున్నప్పుడు అది కపటముతో నిండినదైతే, అది మోసముతో నిండినదైతే, ఈ రాత్రి దేవుడు మనల్ని చూసి బాధపడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మోసం అనేటువంటి కుర్చీలో కూర్చుని ఉన్నట్లయితే, కపటం అనేటువంటి కుర్చీలో కూర్చుని ఉన్నట్లయితే, ఆ కుర్చీలో నుండి, ఆ స్థానంలో నుండి నువ్వు దిగి రావాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు. అర్థమవుతున్న వారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చేయలేదా? సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది కనుక నేను చాలా త్వరగా ముగిస్తాను. ఆఖరిగా మరొకటి జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచన భాగం ఒకసారి
మాటతో పిలవగానే ఆ ఒక్క మాటతోనే అతగాడు లేచి ఇదిగో యేసయ్యను ఏం చేశాడో తెలుసా, సమస్తమును విడిచిపెట్టాడు. తానున్నటువంటి స్థలం నుండి లేచి నిలబడ్డాడు. యేసయ్యను ఏం చేశాడట, వెంబడించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగైతే రాత్రి ఒకవేళ ఇట్టి సువార్త కూడిక మీకు మొదటిది కాదేమో, పూర్వం అనేక సువార్త కూడికలు ఇక్కడ జరిగి ఉండొచ్చేమో. అయినప్పటికీ ఈ రాత్రి ఎన్నో మారో నాకు తెలియదు, కానీ దేవుడు మరలా మిమ్మల్ని పిలుస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ లేవి అనేవాడు ఒక్కసారి పిలవగానే వెంబడించాడట. మీ యొద్దకు ఎన్ని మార్లు దేవుని వాక్యం వచ్చిందో, మీ యొద్దకు ఎన్ని మార్లు యేసయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు, ఇదిగో ఎన్ని మార్లు దేవుడు మీ హృదయాలతో మాట్లాడి ఉంటాడు. ఈ రాత్రి తిరిగి మరలా ఆయన పిలుస్తున్నాడు, మరలా ఆయన మాట్లాడుతున్నాడు. మీరున్నటువంటి స్థితిలో నుండి లేవాలి, మీరున్నటువంటి కుర్చీలో నుంచి లేవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టలైన వారిగా మీరుండాలి, ఆయనను వెంబడించే వారిగా మీరుండాలని దేవుడు కోరుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అన్నాడు, నన్ను వెంబడించువారు తమ్మును తాము ఏం చేసుకోవాలో తెలుసా, ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. అంటే అదే లేవి చేసింది. సమస్తమును ఏం చేశాడట, విడిచిపెట్టాడు. ఉన్న చోటు నుండి లేచి నిలబడ్డాడు. యేసయ్యను వెంబడించాడట. రాత్రి పాపాన్ని, అపవిత్రతని, చీకటిని, అదిగో గర్వమును, ఇదిగో స్వార్థమును, కపటముతో కూడినటువంటి హృదయమును సమస్తమును విడిచిపెట్టగలిగినట్లయితే యేసయ్యను వెంబడించగలుగుతావు. ఇదిగో అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను చెప్పడానికి సమయం నాకు లేదు. నేను ముగించేస్తున్నాను. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతుండగా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించగలిగినట్లయితే, ఇదిగో నన్ను వెంబడించువాడు, ఇదిగో హల్లెలూయా, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని ఇదిగో సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఇట్టి సువార్త కూడికల ద్వారా మిమ్మల్ని పిలిచి ఉంటాడు. మనుషులు అనేకుల ద్వారా, మీ బంధువుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చేమో. ఇదిగో ఈ రాత్రి మరలా ఆయన పిలుపు మీ యొద్దకు వస్తుంది, ఆయన ఆహ్వానం మీ యొద్దకు వస్తుంది. ఆయన వైపుకి మీరు తిరగగలిగినట్లయితే ఈ రాత్రి ఇదిగో మీ పరిస్థితులను మార్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నమ్ముతున్న వారు మాత్రం 2 హస్తాలు పరలోకం వైపు చాపుదాం. అందరూ మీరున్న చోట నుండి లేచి నిలబడదాం. అందరూ 2 చేతులెత్తి స్వరమెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక నిమిషాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, ఆయనను విశ్వసించగలిగినట్లయితే ఆయన తనతో పాటు మిమ్మల్ని తన స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు మీరు కూర్చున్న స్థలం ఒకవేళ చీకటై ఉండొచ్చు, మీరు కూర్చున్న స్థలం ఒకవేళ స్వార్థమై ఉండొచ్చు, మీరు కూర్చున్న కుర్చీ ఇదిగో ఒకవేళ కపటమై ఉండొచ్చు, మీరు కూర్చున్న సింహాసనం ఒకవేళ గర్వమై ఉండొచ్చు. ఈ రాత్రి ఆ స్థలంలో నుండి మీరు లేవడానికి ఇష్టపడగలిగినట్లయితే, సమస్తమును విడిచిపెట్టగలగడానికి మీరు ఇష్టపడగలిగినట్లయితే, ఆయన తనతో పాటు మిమ్మల్ని కూర్చుండబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నమ్ముతున్న వారు మాత్రం చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్వరాలెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రి శబ్దం ఎంతవరకు అయితే వెళ్తుందో, ఈ రాత్రి స్వరం ఎంతవరకు అయితే వెళుతుందో, ఇదిగో హల్లెలూయా, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి వారి ప్రదేశాలలో, వారి వారు కూర్చున్నటువంటి చోట్ల నుండి దేవుడు వారిని లేవనెత్తి ఆయనతో పాటు కూర్చుండే అనుభవంలోనికి దేవుడు తీసుకువచ్చినట్లు దేవునికి స్తోత్రం చెప్పుదాం. స్వరమెత్తాలి, సంఘమంతా స్వరమెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లుదాం. కూర్చుండుట, లేచిండుట, కూర్చుండుట, లేచిండు. 2 చేతులెత్తుదాం. బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా
చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. అవును ప్రభువా, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, బిగరగా స్వరమెత్తాలి. బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. రెండు చేతులెత్తి గంభీర ధ్వనులతో దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా స్వరమెత్తి బిగరగా ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, దేవాని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ఈ రాత్రి ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి వీధిలో ఇదిగో ప్రభా, హల్లెలూయా, ఇట్టి స్వార్థ కొడుకును ప్రభా ఏర్పాటు చేటుకు ప్రభా మాకు అనుగ్రహించిన ఈ చక్కటి శ్రేష్టమైన తరుణమును బట్టి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ప్రభా, కుడి విషయం బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి రాత్రి పాటల ద్వారా ప్రభు మీరు మహిమ పొంది ఉన్నారు, చక్కటి సాక్ష్యం ద్వారా ప్రభు మీరు మహిమ పొంది ఉన్నారు. నీ వాక్యము ద్వారా ప్రభు మీరు మాట్లాడి ఉండగా ఇదిగో ప్రతి మాట మా హృదయములలో ప్రభా ఆలోచన కలిగించినట్లు, మా హృదయములలో ప్రభా మమ్మల్ని మేము పరిశోధించుకున్నట్లు ఇదిగో ప్రభా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప మాకు అనుగ్రహించండి, నడిపించండి ప్రభా. నీకు వందనాలు. మేము కూర్చుని ఉండుట, ఇదిగో మేము లేచి ఉండుట, సమస్తము చూచే దేవుడు పై ఉన్నాం. ఇదిగో ప్రభా ఈ రాత్రి ఇదిగో ప్రభా ఎక్కడెక్కడ ప్రభా కూర్చుండి ఉన్నాము, ఇదిగో నీ మాటల ద్వారా ప్రభా ఇదిగో కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇదిగోనైనా నీకు స్తోత్రములు ప్రభా చెల్లిస్తున్నాం. సహాయం చేయండి దేవానికి వందనాలు. మేము ప్రభా నీకై ఇష్టమైనటువంటి సింహాసనములో, నీకై ఇష్టమైనటువంటి కుర్చీలో ఇదిగో ఒకవేళ కూర్చుండి ఉన్నట్లయితే ఇదిగో సమస్తమును విడిచి లేచి నిన్ను వెంబడించే వారముగా మేము ఉన్నట్లు ప్రభా నీ సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ ఈ ప్రాంత వాసులందరితోనూ ప్రభా మీరు మాట్లాడినందుకు దేవానికి స్తోత్రములు ప్రభా. నీ వెలుగు ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా సహాయం చేసి ఇదిగో నిన్ను వెంబడించే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించడమే కృప చూపని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు సహాయం చేసావు, వాతావరణాన్ని అనుకూలపరిచావు ప్రభా. ముఖ్యంగా శారమ్మ గారిని దీవించి ప్రభా చక్కటి గృహం నిర్మించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి మధ్య నువ్వు చూపిన కృపను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొన్న తల్లిగారిని కుటుంబాన్ని దీవించండి ప్రభా. నీకు వందనాలు. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డల్ని, పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించి కృప చూపని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. దగ్గరకు చెప్దాం ఆమేన్. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన అందరికీ నీ తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.